హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. సో జనరల్గా హౌస్ వైఫ్స్ పిల్లల గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. పాపకి స్నానం చేయిస్తున్నాను, స్కూల్కి రెడీ చేస్తాను, స్కూల్కి వెళ్ళడానికి డ్రెస్ వేస్తున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇటువంటి మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి సమాధానం చూద్దాం. ఆఫీస్లో ఒక పోస్ట్ ఖాళీ పడింది, మీరు అప్లై చేసుకుంటారా? ఏ పోస్ట్ ఫెల్ వేకెంట్ ఇన్ ద ఆఫీస్, విల్ యూ అప్లై? ఏ పోస్ట్ ఫెల్ వేకెంట్ ఇన్ ద ఆఫీస్, విల్ యూ అప్లై? సో ఇదండి సమాధానం. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, వెళ్ళి నీ మంచం మీద పడుకో. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నేను పాపకి స్నానం చేయించాను. ఐ బేత్డ్ మై బేబీ. ఐ బేత్డ్ మై బేబీ. అదే నేను పాపకి స్నానం చేయిస్తున్నానని చెప్పాలనుకుంటే ఐఎమ్ బాతింగ్ మై బేబీ. ఐఎమ్ బాతింగ్ మై బేబీ. నేను పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తాను. ఐ గెట్ మై చిల్డ్రన్ రెడీ ఫర్ స్కూల్. ఐ గెట్ మై చిల్డ్రన్ రెడీ ఫర్ స్కూల్. అదే స్కూల్కి రెడీ చేస్తున్నాను అని చెప్పాలనుకుంటే ఐఎమ్ గెట్టింగ్ మై చిల్డ్రన్ రెడీ ఫర్ స్కూల్. అదే పిల్లల్ని స్కూల్కి రెడీ చేశాను అని చెప్పాలనుకుంటే ఐ గాట్ మై చిల్డ్రన్ రెడీ ఫర్ స్కూల్. నేను మా బాబుకి స్కూల్కి వెళ్ళడానికి డ్రెస్ వేయాలి. ఐ హ్యావ్ టు డ్రెస్ మై చైల్డ్ ఫర్ స్కూల్. ఐ హ్యావ్ టు డ్రెస్ మై చైల్డ్ ఫర్ స్కూల్. లేదా నేను మా బాబుకు డ్రెస్ వేస్తున్నాను అని చెప్పాలనుకుంటే ఐఎమ్ డ్రెస్సింగ్ మై చైల్డ్. భోజనం తినిపిస్తాను అంటే పిల్లలకి భోజనం తినిపిస్తాను అని. ఐ ఫీడ్ మై చిల్డ్రన్. భోజనం తినిపించాను అని చెప్పాలనుకుంటే ఐ ఫెడ్. ఐ ఫెడ్. ఫీడ్కి వీటు ఫెడ్. పిల్లలతో మాట్లాడే మాటలు కొన్ని చూద్దాం. కాళ్ళు ఈడ్చకు. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్. సో కొంతమంది పిల్లలు నడిచేటప్పుడు కాళ్ళు ఈడుస్తూ నడుస్తూ ఉంటారు కదా. అయితే కాళ్ళు ఈడుస్తూ నడవకు అని చెప్పాలనుకుంటే డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్ వైల్ వాకింగ్. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్ వైల్ వాకింగ్. నీ రూమ్ సర్దుకో. టైడీ అప్ యువర్ రూమ్. టైడీ అప్ యువర్ రూమ్. నీ అలమర సర్దుకో. ఆర్గనైజ్ యువర్ క్లోజెట్. ఆర్గనైజ్ అన్నా టైడీ అప్ అన్నా సర్దడమే. మీరు కావాల్సింది అప్లై చేసుకోండి. క్లోజెట్ అంటే అలమర. టైం చూడు. చెక్ ద టైం. ప్లేట్లు సర్దు. పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాం కదా. స్టాక్ ద ప్లేట్స్. స్టాక్ ద ప్లేట్స్ అంటే ప్లేట్లు సర్దు అంటే ఒక దాని మీద ఒకటి పేర్చడం. ఉతికిన బట్టలు నీట్గా మడతపెట్టు. ఫోల్డ్ ద లాండ్రీ నీట్లీ. ఫోల్డ్ ద లాండ్రీ నీట్లీ. దగ్గినప్పుడు నోరు కవర్ చేసుకో. కొంతమంది దగ్గు వస్తుంటే నోరు కవర్ చేసుకోకుండా మొహం మీద దగ్గేస్తూ ఉంటారు కదా. కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్. కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్. లంచ్కి ముందు స్నాక్స్ వద్దు. నో స్నాక్స్ బిఫోర్ లంచ్. నా జుట్టు లాగకు. డోంట్ పుల్ మై హెయిర్. పెన్సిల్ మొద్దుబారింది, చెక్కు. పెన్సిల్ ఈజ్ బ్లంట్, షార్పెన్ ఇట్. పెన్సిల్ ఈజ్ బ్లంట్, షార్పెన్ ఇట్. అదే పెన్సిల్ ముళ్ళు విరిగింది అని చెప్పాలనుకుంటే ద పెన్సిల్ లెడ్ బ్రోక్. లేదా ద పెన్సిల్ లెడ్ ఈజ్ బ్రోకెన్. పడుకునే ముందు లైట్లు ఆర్పు. టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ యూ స్లీప్. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. మీకు తెలిసిందే అయినా మళ్ళీ చెప్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.